హాయ్ నాన్న. నేను మీ అన్న హిస్టరీ రఫీసా అన్న. ఏంటి విషయాలు? ఈరోజు మనం ఏపీ హిస్టరీలో భాగంగా రెడ్డి రాజులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, వాటికి చెందిన వివరణలు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనకి ఏపీ హిస్టరీలో రెడ్డి రాజులు చిన్న టాపిక్లా కనబడుతుంది. రెడ్డి రాజులు చిన్న టాపిక్, కానీ ఎక్కువ ప్రశ్నలు అంటే రెడ్డి రాజుల టాపిక్కి ఒకటో రెండో అడగాలి. కానీ అలా కాదు, రెడ్డి రాజుల టాపిక్కి ఒకసారి 4-5 ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి రెడ్డి రాజుల టాపిక్ని మనం చూడాలి. ఇందులో ఎక్కువగా నాకు తెలిసి కాన్సెప్ట్ ప్రశ్నలు రావు కానీ డైరెక్ట్ ప్రశ్నలు, అది కూడా కొంచెం కఠినమైన ప్రశ్నలు వస్తాయి. అందువల్ల దయచేసి రెడ్డి రాజులకు సంబంధించి ఈ ప్రశ్నలు మీకు తెలుసేమో ఒకసారి తెలుసుకోండి. అంతకన్నా మించి చిన్నమ్మ ప్రిపరేషన్ మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి, చాలా అలర్ట్గా చేయాలి. ఒక్క ప్రశ్నను కూడా పోనీకూడదు. 75కి కనీసం 70 దాటించాలి ఏపీ హిస్టరీలో. మీ అందరికీ తెలుసు, గ్రూప్ 2లో ఏపీపీఎస్సీలో పేపర్ 1 పాలిటీ అండ్ హిస్టరీ స్కోరింగ్. ఈ స్కోరింగ్ పేపర్ని మాత్రం మీరు వదులుకున్నారంటే కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో రెడ్డి రాజులకు సంబంధించి కొన్ని ప్రశ్నలు మీ ముందు నేను ఈరోజు తీసుకురావడం జరిగింది. నేను మీ అన్న హిస్టరీ రఫీసార్ని. ఈ ప్రశ్నలు మనం స్టార్ట్ చేయబోయే ముందు ఒక్కసారి లైక్ చేయండి, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి, ఒక్కసారి షేర్ చేయండి. ఓకేనా? అలా అనండి. అన్నారుగా? ఓకే, థ్యాంక్ యూ రా నాన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం వెళ్దాం, క్వశ్చన్లోకి మనం వెళ్దాం. రెడ్డి రాజులకు సంబంధించి శ్రీశైలంలో చంపుడు గుడుల గురించి వీర శిరో మండపాన్ని కట్టించింది ఎవరు? అనవేమారెడ్డి, రాచవేమారెడ్డి, పెదకోమటి వేమారెడ్డి, ఓతారెడ్డి. చంపుడు గుడులు. రెడ్డి రాజులకు సంబంధించి చంపుడు గుడులు అనే ఒక సంప్రదాయం ఉంది. చంపుడు గుడులు అంటే గుళ్ళల్లోకి వెళ్ళిపోయి ఆ గుళ్ళల్లోనే శరీరంలోని కండరాలు, నాలుకలు ఇలా కోసుకొని రక్త ప్రవాహం జరిగి చనిపోతారు. ఈ నేపథ్యం శివుడికి సంబంధించిన భైరవ వామాచార సిస్టమ్ అని అంటారు దీన్ని. ఉదాహరణకు భక్త కన్నప్ప కూడా శివుడికి కన్ను పీకి ఇవ్వడం జరుగుతుంది. అలానే శ్రీశైలం నాడు శివుడి రథం ఊరేగుతున్నప్పుడు ఎదురెళ్ళి శివుడి రథం చక్రాల కింద పడి చనిపోవాలని ఆశించేవాళ్ళు ఎందరో నేటికి కూడా. అలానే శ్రీశైలం కొండల మీదకి ఎక్కి దూకి శివ అంటూ దూకి చనిపోతారు. ఇలా శివుడికి సర్వం అర్పించుకోవడం శైవంలో ఒక ఆచారం. ఈ నేపథ్యంలో శ్రీశైలంలో వీరశిరో మండపం అని ఒకటి కట్టిరు. శ్రీశైలంలోన క్యాంపస్లో ఆ వీరశిరో మండపాన్ని కట్టించింది ఎవరు? ఇక్కడ కూర్చొని శరీరంలోని కండరాలు అవన్నీ కోసుకుని శివుడికి అర్పించుకుని చనిపోతారు అన్నట్టు. కాబట్టి వీరశిరో మండపం అంటారు దాన్ని, వీరశిరో మండపం. దాన్ని కట్టింది ఎవరు? అనవేమారెడ్డి, రాచవేమారెడ్డి, పెదకోమటి వేమారెడ్డి, ఓతారెడ్డి. చెప్పండి ఆన్సర్. అనవేమారెడ్డి, రాచవేమారెడ్డి, పెదకోమటి వేమారెడ్డి, ఓతారెడ్డి. చెప్పాలరా చిన్నమ్మలు? ఆన్సర్ వచ్చి అనవేమ. చెప్పట్లేదు మీరు దొంగలో. అనవేమారెడ్డి నాన్న. ఓకేనా చెల్లెమ్మలు, తమ్ముళ్ళు? అనవోత కాదు, అనవేమ కన్స్ట్రక్టెడ్ వీరశిరో మండప ఇన్ శ్రీశైలం టెంపుల్ క్యాంపస్. క్వశ్చన్ నెంబర్ 2. రణము కుడుపు యుద్ధ విధానం రెడ్డి రాజులది. ఇది ఏ శైవ సంప్రదాయం? రణము కుడుపు అనేది వెలమలు ప్రారంభించారు ఏపీ హిస్టరీలో. రేచర్ల వెలమలు, భువనగిరి వెలమలు స్టార్ట్ చేశారు. దాన్ని రెడ్డి రాజులు కంటిన్యూ చేశారు. దాని పేరు రణము కుడుపు యుద్ధ విధానం. అంటే శత్రువులు రేపు యుద్ధం అనుకోండి, ఈరోజు శత్రుపక్షాన జొరబడి వాళ్ళలో కొంతమందిని తెచ్చి వాళ్ళని ముక్కల కింద నరికి రైస్ కలిపి వంట వండి ఆ తర్వాత ఇస్త్రాకుల్లో పెట్టి చెరువులో వదిలి వాళ్ళకి పెండాకూడు పెట్టడం ఒక పురోహితుడి ద్వారా, బ్రాహ్మణుడి ద్వారా. ఇది వీళ్ళ సైన్యంలో ఎమోషనలిజానికి కారణమయ్యేది. తద్వారా వీళ్ళు యుద్ధాల్లో గెలిచేవాళ్ళు. దీన్ని రణము కుడుపు మధ్యయుగాల నాటి పాశవిక యుద్ధ విధానం అంటారు. ఈ యుద్ధ విధానం ఏ శైవ సంప్రదాయాన్ని అనుసరించి రెడ్డి రాజులు ఫాలో అయ్యేవాళ్ళు? భైరవ వామాచార సంప్రదాయం, శైవ సంప్రదాయం, కాలుముఖ, కాపాలిక. ఆన్సర్ వచ్చి భైరవ వామాచార సంప్రదాయం. ఇందులో ఓ రకంగా తీవ్రవాద శైవ మత శాఖలు ఇందులో ఉంటాయి. కాబట్టి రణము కుడుపు యుద్ధ విధానం రెడ్డి రాజులది. ఇది ఏ శైవ సంప్రదాయం ప్రకారం అని అంటే భైరవ వామాచార సంప్రదాయం. నెక్స్ట్ నెంబర్ 3. రెడ్డి రాజుల కాలం నాటి భృగుపాతం అంటే ఏంటి? శివుడి కొరకు నాలికలను కోసుకోవడం, శ్రీశైలంలో కొండ శిఖరం నుండి దూకి చనిపోవడం. భృగుపాతం గురించి పాల్కురికి సోమనాథుడు రచించిన
పండితారాధ్య చరిత్ర చెప్తుంది. 4వది వచ్చి 2 మరియు 3. 2 మరియు 3 అంటే 2లో ఏముంది? శ్రీశైలంలో కొండ శిఖరం నుండి దూకి చనిపోవడం. అలానే ఇలా చనిపోవడాన్ని భృగుపాతం అంటారు శివుడి కొరకు. ఇలాంటి దాని గురించి పాల్గురికి సోమనాథుడు తను రాసిన పండితారాధ్య చరిత్రలో చెప్పిండు. 4వది 2 మరియు 3. ఆన్సర్ వచ్చి 2 మరియు 3. శివుడి కొరకు నారికల కోసం చనిపోవడం ఓకే, ఆ వర్షన్ ఉంది. కానీ మిగతా 2 మరియు 3 కూడా ఇంపార్టెంటే. భృగుపాతం, శ్రీశైలం కొండ అంచుల నల్లమల కొండ అంచుల శిఖరానికి వెళ్ళి శివశివ అనుకుంటా దూకి చనిపోయేవాళ్ళు ఆ రోజుల్లో. దీన్ని భృగుపాతం అంటారు, కొండ మీద నుంచి దూకి చనిపోవడం. దీని గురించి పాల్కురికి సోమనాథుడు రాసిన పండితారాధ్య చరిత్ర ప్రధానంగా మనకు చెప్తుంది. చిన్నులు. ఇది క్వశ్చన్ నెంబర్ 3 రా నాన్న. ఎన్ని తెలుసునో నాకు కామెంట్ చేయండి, ఎన్నిటికి ఆన్సర్ చేశారో నాకు కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 4. రెడ్డి రాజుల కాలంలో వాళ్ళ యొక్క కులదేవత ఎవరు? గ్రామ దేవతలు ఉంటారు కదా 100 మంది, ఒకే ఒక బ్రదర్ ఉంటారు, ఆయన పోతురాజు. గ్రామ దేవతల ఆచారం, కల్చర్ తెలంగాణ అండ్ ఆంధ్ర. కాబట్టి రెడ్డి రాజుల కుల దేవత ఎవరు? మాలగూరమ్మ, పోలేరమ్మ, రేణుకా ఎల్లమ్మ, ఈదులమ్మ. ఇట్స్ ఎ డైరెక్ట్ క్వశ్చన్, డేంజరస్ క్వశ్చన్. తెలిస్తే పెడతాం, లేకపోతే పోయింది. ఆలోచించడానికి ఏం లేదు ఇందులో. రెడ్డి రాజుల కాలం నాటి గ్రామ దేవత వీరి యొక్క ఇలవేల్పు దేవత, రెడ్డి రాజుల కుల దేవత మాలగూరమ్మ, పోలేరమ్మ, రేణుకా ఎల్లమ్మ, ఈదులమ్మ. పోలేరమ్మ అంటే పులిమేరలు కాపలా కాసే తల్లి. రేణుకా ఎల్లమ్మ అంటే మీకు తెలుసు, ఎల్లలు సరిహద్దులు కాపలా కాసే తల్లి. ఈదులమ్మ అంటే ఈతకాయల ఆ యొక్క చెట్లను కాపలా కాస్తూ ఆ ఈతకళ్ళు కానీ ఈతపళ్ళు కానీ ఇచ్చే అమ్మ. ఇలా మన వాళ్ళు గ్రామ దేవతలకి, చెట్లకి, వాటికి ఒక మంచి సాంస్కృతిక శక్తులకి మనం ఆ పేర్లు పెట్టుకున్నాం గౌరవప్రదంగా, పవిత్రంగా. కాబట్టి రెడ్డి రాజుల కులదేవత ఎవరు అంటే ఆన్సర్ ఈజ్, చెప్పండి, ఈలో పెట్టేసి ఉంటారు అనుకుంటున్నాను. ఆన్సరు మాలగూరమ్మ. మాలగూరమ్మ, గూరమ్మ, ఆర్ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. రెడ్డి రాజుల కాలంలో దేవుళ్ళు విపరీతంగా ఉండేవాళ్ళు. జనాలు కూడా విపరీతంగా దేవుళ్లను, దేవతలను రెడ్డి రాజుల పీరియడ్లో కొలిచేవాళ్ళు. అందువల్లనే ఎవరన్నారు చిన్న చిన్న దేవుళ్ళు, చిల్లర దేవుళ్ళు అని రెడ్డి రాజులను ఎవరన్నారు? నాచన సోమ, ఎర్రన, హేమాద్రి, శ్రీనాథ. చిన్న చిన్న దేవుళ్ళు, చిల్లర దేవుళ్ళు. దిస్ కొటేషన్ బై హూమ్? ఆన్సర్ వచ్చి శ్రీనాథుడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. రసార్ణవ సుధాకరం మరియు రత్న పాంచాలికలను రచించింది ఎవరు? రసార్ణవ సుధాకరం ఏమో సాహితీ విలువలున్నది, రత్న పాంచాలిక ఏమో నాటకం. ఈ రెండింటిని రాసింది ఎవరు? 2వ సింగ భూపాల, శ్రీనాథ. 3 పెదకుమిడి వేమారెడ్డి. 4 బొమ్మ కంటి అప్పయామాత్య. బొమ్మ కంటి అప్పయామాత్య ఎవరు రాశారు? మంచి గ్రంథాలు 2, రసార్ణవ సుధాకరం, రత్న పాంచాలిక. దీస్ బుక్స్ రిటన్ బై హూమ్? ఆన్సర్ 2వ సింగ భూపాల. 2వ సర్వజ్ఞ సింగ భూపాల. పద్మనాయక రాజులు, దే రూల్డ్ దేవరకొండ అండ్ రాచకొండ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. వీరభద్ర విజయం అనే శైవ రచనను చేసిన వైష్ణవ కవి. చాలా వెరైటీగా ఉంది కదా. వైష్ణవ కవి శైవ గ్రంథమైన శివుడి గురించి రాశాడు, వీరభద్ర విజయం. అది ఎవరు? శ్రీనాథ, పోతన, శాంతలింగయ్య, అప్పయాలార్య. ఎవరు రాశారు వీరభద్ర విజయం? ఆన్సర్ పోతనామాచుల వారు రాశారు. పోతనామాచుల వారు కడప జిల్లా ఒంటిమిట్ట వీరి స్వస్థలం. తెలంగాణ చరిత్ర ప్రకారం వీరు ఒంటిమిట్ట నుంచి వలస వెళ్ళిపోయి పోతనామాచుల వారు బమ్మెరలో ఉన్నట్టుగా చరిత్ర సాక్ష్యాలు మనకు చెప్తా ఉన్నాయి. పోతన భోగిని దండకం రాశారు, పోతన వీరభద్ర విజయం రాశారు, పోతన భాగవతం రాశారు. అయితే పోతన వీరభద్ర విజయం రాశారు అన్నది ఇక్కడ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8. బాగా వినాలి ఇది. క్వశ్చన్ నెంబర్ 8. బంగారం, కత్తులు వస్తున్నాయి ఇప్పుడు మీ కొరకు. కత్తులు అంతే. కలమశాలి, శిరాముఖ, పతంగ, హయన. రెడ్డి రాజుల కాలంలో ఇవి ఏమిటి? వీటిని రిఫర్ చేశారు ఇన్ ది పీరియడ్ ఆఫ్ రెడ్డి రాజాస్. కలమశాలి, శిరాముఖ, పతంగ, హయన. ఏంటివి? 1. వివిధ రకాల నాట్యాల శైలులు. 2. రెడ్డి రాజుల కాలం నాడు ప్రదర్శించిన వివిధ నాటకాలు. 3. రెడ్డి రాజుల కాలం నాటి వివిధ రకాల వరి వంగడాలు. 4. రెడ్డి రాజుల కాలం నాటి వివిధ శైవ మత శాఖలు. వాట్ ఈజ్ మెంట్ బై కలమశాలి, శిరాముఖ, పతంగ, హయన? పెట్టండి కామెంట్.
చూసింది చాలులే చెప్పంటారా? నాకు తెలుసు. కామెంట్ పెట్టండి మరి. మీరు పెడతారని నేను టైం చేస్తున్నా. కలమశాలి, శిరాముఖ, పతంగ, హయన ఏంటి? వివిధ రకాల నాట్య ప్రక్రియల, రెడ్డిరాజుల కాలం నాడు ప్రదర్శించిన వివిధ నాటకాల, రెడ్డిరాజుల కాలం నాటి వివిధ రకాల వరి వంగడాల, రెడ్డిరాజుల కాలం నాటి వివిధ శైవమత శాఖల. ఆన్సర్ రెడ్డిరాజుల కాలం నాటి వివిధ రకాల వరి వంగడాలు. వాటి పేరు కలమశాలి, శిరాముఖ, పతంగ, హయన. ఇప్పుడు ఎట్లయితే బీపీటీ అని అదని ఇదని అంటున్నారో అలాగా. తర్వాత చిన్నులు. క్వశ్చన్ నెంబర్ 9 రా. రెడ్డిరాజుల కాలం నాటి పలు రకాల పట్టు వస్త్రాల గురించి తెలిపే గ్రంథం ఏది? శ్రీనాథుడి భీమఖండం, హేమాద్రి చాతుర్వర్గ చింతామణి, కొరివి గోపరాజు సింహాసన ద్వాత్రంసిక, నాచన సోముడి ఉత్తర హరివంశ చరిత్ర. నాచన సోముడి ఉత్తర హరివంశ చరిత్ర, కొరివి గోపరాజు సింహాసన ద్వాత్రంసిక, హేమాద్రి చాతుర్వర్గ చింతామణి, శ్రీనాథుడి భీమఖండం. విచ్ బుక్ మెన్షన్డ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పట్టు వస్త్రాస్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ రెడ్డి రాజాస్? ఎందుకంటే మనకి ఎక్కువ ఎక్కడ చెప్పకండి మనకి ఎక్కువగా సోషల్ కండిషన్స్, ఫైనాన్షియల్ కండిషన్స్, కల్చరల్ కండిషన్స్ మీదే ఎక్కువ బిట్లు వస్తాయి. వాటి పని పడితే జాబ్ వస్తుంది. రైట్? ఇప్పుడు చెప్పండి నాకు ఆన్సర్. రెడ్డిరాజుల కాలం నాటి పలు రకాల పట్టు వస్త్రాల గురించి తెలిపేది శ్రీనాథుడి భీమఖండమా, హేమాద్రి చాతుర్వర్గ చింతామణ, కొరివి గోపరాజు సింహాసన ద్వాత్రంసికన, నాచన సోముడి ఉత్తర హరివంశ చరిత్రన. వివిధ రకాల పట్టు వస్త్రాల గురించి చెప్పేది కొరివి గోపరాజు సింహాసన ద్వాత్రంసిక. దిస్ బుక్ మెన్షన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పట్టు వస్త్రాస్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ రెడ్డి రాజాస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. రెడ్డిరాజుల కాలం నాటి జోంగు అంటే ఏంటి? జోంగు, JONGU, జోంగు. ఏ జోంగు క్యా హై జీ అంటారా? ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ చిన్నులు. వాట్ ఈజ్ మెంట్ బై జోంగు? JONGU. మీకు చెప్తుంటే ఎంత సంతోషం అవుతుంది చూడండి. నాకు ఎంత సంతోషం అవుతుంది చూడండి మీరు చెప్తుంటే నాకు. జోంగు బహుశా మనకి 26వ తారీఖు ఎల్లుండి క్రిస్టమస్ అయిన మార్నింగ్ బహుశా భీమవరం లైబ్రరీకి, వైఎస్ఆర్ లైబ్రరీ భీమవరంలో ఉంది. మన పిల్లలు పిలుస్తూ ఉన్నారు, చాలామంది పిల్లలు విజయ్ గారి నాయకత్వాన. బహుశా భీమవరం రావచ్చు, నేను కన్ఫర్మ్ కాలేదు, రావచ్చు 90%. 26వ తారీఖు బహుశా ఉదయం 10-10:30కి భీమవరం మీ కొరకు మీకు లైబ్రరీలో హాల్లో క్లాస్ చెప్పడానికి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కార్యక్రమాలు ఏవో జరుగుతున్నాయి, మళ్ళీ మీకు క్లియర్గా వీడియో పెడతానులేండి. 90% రావచ్చు 26వ తారీఖు భీమవరం. సరే, 10. రెడ్డిరాజుల కాలం నాటి జోంగు అంటే ఏంటి? హిందూ మత సంస్కృతుల రక్షణ కొరకు ఏర్పడిన సమాజం. 2. రెడ్డిరాజులతో వర్తక వ్యాపారాలు నిర్వహించిన చైనాకి చెందిన నౌక పేరు జోంగు. 3. రెడ్డిరాజుల కాలంలో చైనాకి ఎగుమతి అయిన కర్పూరం జోంగు. రెడ్డిరాజుల కాలం నాడు వివాహాల సమయాలలో వేసుకునే తాంబూలం జోంగు. వాట్ ఈజ్ మెంట్ బై జోంగు ఇన్ ది పీరియడ్ ఆఫ్ రెడ్డి రాజాస్? హిందూ మత సంస్కృతుల రక్షణ కొరకు ఏర్పడిన సమాజం జోంగు అంటారు దాన్ని. 2. రెడ్డిరాజులతో వర్తక వ్యాపారాలు నిర్వహించిన చైనా నౌక పేరు. 3. రెడ్డిరాజుల కాలంలో చైనాకి ఎగుమతైన భారతీయ కర్పూరం పేరు. 4. రెడ్డిరాజుల కాలం నాడు వివాహ సమయంలో వేసుకునే తాంబూలాలు. వాట్ ఈజ్ మెంట్ బై జోంగు? చెప్పాలి. ఆన్సర్ నేను మీకు ఈరోజు సాయంత్రం పిన్ చేస్తా. మనం వీడియో కింద పిన్ చేయడం అని ఒకటి ఉంటుంది, ఒక ఆప్షన్ మీ కామెంట్స్ మీద ఉంటుంది, ఫస్ట్ అదే ఉంటుంది. ఆ పిన్లో ఇది ఆన్సర్ పెడతా. సాయంత్రం వరకు దీన్ని మీరు ఆన్సర్ కామెంట్లో పెట్టండి, ఇది చాలా ఇంపార్టెంట్. రైట్? మళ్ళీ నేను పైన పెడతాను మీకు ఇది 10వ దానికి ఆన్సర్ పిన్ చేసి పెడతాను కామెంట్స్లో. ఇప్పుడైతే చెప్పా. నెక్స్ట్ 11వ ప్రశ్న, చివరి ప్రశ్న. రెడ్డిరాజుల కాలం నాడు కాగితం తయారు చేయడం మరియు ఉపయోగించడం ప్రారంభించారు. రెడ్డిరాజుల కాలంలో కాగితం యూజ్ చేశారు, కాగితం తయారు చేయడం కూడా ప్రారంభించారు. దీనికి సమ్ స్టేట్మెంట్స్ దేర్. ఏ. శ్రీనాథుడు తన రచనల్లో దేశవాళీ కాగితం గురించి మొట్టమొదటిగా పేర్కొన్నాడు. బి. దేశవాళీ కాగితం తయారీని రెడ్డిరాజుల కాలంలోని ప్రజలు ముస్లింల నుండి నేర్చుకున్నారు. సి. పల్నాడు తాలూకాలోని వేమవరం
గ్రామంలో దేశవాళీ కాగితం తయారయ్యింది. ఈ వేమవరం ఊరు వాళ్ళు, వేమవరం చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఒకసారి నాకు కామెంట్ పెట్టండి. మీ ఊరిలో ఇప్పటికీ ఇది చేస్తూనే ఉండొచ్చు కొన్ని సంప్రదాయ కుటుంబాలు. డి. రెడ్డి రాజుల కాలంలో కాగితం తయారీకి గోధుమ లేదా అన్నపు అంబలిని ఉపయోగించేవారు. క్వశ్చన్ మళ్ళీ వినండి, చివరి క్వశ్చను. రెడ్డి రాజుల కాలం నాడు కాగితం తయారు చేయడం మరియు వాడడం జరిగింది. ఈయనకి స్టేట్మెంట్స్. ఏ. శ్రీనాథుడు తన రచనల్లో కాగితం గురించి మొట్టమొదటిగా పేర్కొన్నాడు. 2. బి. దేశవాళీ కాగితం తయారీ ముస్లింల నుండి మనం నేర్చుకున్నాం. సి. పల్నాడు తాలూకాలోని వేమవరం గ్రామంలో దేశవాళీ కాగితం తయారయ్యేది కొన్ని దస్తాలు. డి. రెడ్డి రాజుల కాలంలో కాగితం తయారీకి గోధుమ లేదా అన్నపు అంబలిని ఉపయోగించేవారు. కాగితం దాని గురించి స్టేట్మెంట్స్. దీనికి ఏంటి? 1. డి మాత్రమే ఫాల్స్. రెడ్డి రాజుల కాలంలో కాగితం తయారీకి గోధుమ లేదా అన్నపు అంబలిని ఉపయోగించేవాళ్ళు. డి మాత్రమే ఫాల్స్. 2. బి మరియు సి ఫాల్స్. బి ఏముంది? దేశవాళీ కాగితం తయారీని ముస్లింల నుండి నేర్చుకున్నారు. సి ఏముంది? పల్నాడు తాలూకాలోని వేమవరం గ్రామంలో దేశవాళీ కాగితం తయారయ్యేది. ఈ బి మరియు సిలు ఫాల్స్. 3. ఏ మాత్రమే ట్రూ. ఏ ఏముంది? శ్రీనాథుడు తన రచనలో దేశవాళీ కాగితం గురించి పేర్కొన్నాడు. 4. ఏ, బి మరియు సి, డీలు నిజం. ఏమున్నాయి నాలుగిట్లో? దేశవాళీ కాగితం రెడ్డి రాజుల కాలంలో ఉపయోగించడం మొదలైంది, దీని గురించి శ్రీనాథుడు తన రచనలో పేర్కొన్నాడు అన్నది కరెక్టు. దేశవాళీ కాగితం తయారీకి ముస్లింల నుండి నేర్చుకున్నారు అన్నది కరెక్టు. పల్నాడు తాలూకాలోని వేమవరం గ్రామంలో దేశవాళీ కాగితం తయారయ్యేది కరెక్టు. రెడ్డి రాజుల కాలంలో కాగితం తయారీకి గోధుమ లేదా అన్నపు అంబలి లేదా గుజ్జును ఉపయోగించేవారు, ఇది కూడా కరెక్ట్. ఆన్సర్ వచ్చి ఏ, బి మరియు సి, డీలు నిజం. ఒకసారి ఏమడిగాడంటే కాగితం గురించి పేర్కొంది ఎవరైనా అడిగాడు, జస్ట్ లైన్ ఆన్సర్ శ్రీనాథ, ఎర్రన, తిక్కన ఇలా అడిగాడు. కాబట్టి వీఆర్ వెరీ క్లియర్, ఐఎమ్ వెరీ క్లియర్. మీరు క్లియర్గా ఉన్నారో లేదో సబ్జెక్ట్లో ఒకసారి చూసుకోండి. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. మళ్ళీ మనం మరో ప్రశ్న అడిగినప్పుడు ఏమంటాం, మరో వీడియోలో కలుసుకున్నప్పుడు మళ్ళీ మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బయట జరుగుతున్న విషయాలు ఏమిటికి ప్రభావితం కాకండి. అభిమానాలు ఉండొచ్చు, పెయిన్ ఉండొచ్చు తద్వారా, కానీ సంయమనం పాటించాలి మనం. కారణం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి. పోటీ పరీక్షలు ప్రిపేర్ అవ్వడం అనేది పవిత్రమైన యజ్ఞం. మీకు అందరూ సహకరించాలి, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి, అప్పుడే జాబ్ వస్తుంది. ఉంటారా చిన్న? నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ అంటాను అన్న. ఇప్పుడు దాకా తినకపోతే గబగబా తినేసి, ఇప్పుడు ఈ వీడియో ఎన్నింటికి 1:30-2:00 చేస్తున్నాను నేను. తినేసి మళ్ళీ ప్రిపరేషన్ చేయండి. ఇలాంటి ప్రశ్నలతో మరికొన్ని మళ్ళీ మీ ముందు ఉంటాను. ఒకసారి అలా లైక్ చేయండి. విన్నారుగా మంచి మంచి ప్రశ్నలు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు మరిన్ని ప్రశ్నలు మనం చెప్పుకుందాం రానన్న. ఉండనా మరి? ఉంటాను. బాయ్. మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.